చెప్పు గంగా. ఆ శ్రీవల్లి ఏమన్నా కనిపించిందా? ఇటువైపు ఏం రాలేదు గంగా. అలాగా? ఏమైంది గంగా? ఏం లేదు బాబాయ్, పని మీద బయటకొచ్చింది. ఫోన్ ఇంట్లో మర్చిపోయింది. ఈ టైం అయినా ఇంటికి రాలేదని వెతుకుతున్నాం. మేము ముందుకెళ్ళి చూస్తాంలే. అలాగే గంగా. ఆ, నా పిచ్చి గాని ఈ టైంలో స్కూల్ దగ్గరికి ఎందుకు వస్తారు? చుట్టుపక్కల ఎందుకు తిరుగుతారు? అయ్యో, నాకు భయం వేస్తుందని కాదు, నాకేమైందోనని. అన్నయ్య వాళ్ళు ఎంత భయపడుతున్నారో ఏమో, ఎంత కంగారు పడుతున్నారో ఏమోనని నా బాధ. బాబా బండపు అన్నా, మా శ్రీవల్లి ఇటువైపు రావడం ఏమైనా చూసావా? లేదమ్మా. సర్లే వెళ్ళన్నా. శివ, హ్మ్? ఒకవేళ మీ దేవా అన్నయ్య ఏమైనా కుట్ర చేసుంటాడంటావా? ఆ ఆలోచన అమలు చేసే లోపలే నువ్వు ప్రాణాలు తీసేస్తావని తనకి బాగా తెలుసు కదా బావా. కానీ నువ్వన్నట్టు ఎందుకైనా మంచిది, ఒకసారి పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి చూద్దాం. అక్కడ గనక మా దేవా అన్నయ్య లేకపోతే అప్పుడు మనం డౌట్ పడొచ్చు. అవును శివ, నాగవల్లిని ఏమైనా కలిసిందో అది కూడా తెలిసిపోతుంది. వెళ్దాం పద. సరే. తాళం వేసిన తలుపుల్ని బద్దలు కొట్టే శక్తి నాకు లేదు. అరిచి అరిచి అలసిపోతున్నాను, కానీ ఇందులో నుంచి బయటపడే మార్గమే నాకు కనిపించట్లేదు. నన్ను కాపాడడానికి ఎవరూ రావట్లేదు. ఇదంతా నా దురదృష్టం.